ఏపీలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు తెలిపారు. జూలైలో వేతనాలు పెంచుదామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, మంగళవారం నుంచి విధుల్లోకి వెళ్తామని చెప్పారు. జనవరి 24న ఏపీ బంద్కు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ సర్కారు మరోసారి వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు, సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యథావిధిగా విధులకు హాజరు కావాలని అంగన్వాడీ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ మిగిలిన వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని, వాటిలో 10ని నెరవేర్చేందుకు అంగీకరించామని తెలిపారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ను జూన్ నెలలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని తెలిపారు.